యుద్ధ విమానం కాక్పిట్లో ఎలా ఉంటుందో చూసారా? సముద్రం అడుగున నెలల తరబడి సబ్మెరైన్లో నావికులు ఎలా జీవిస్తారో తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంగా ఉన్న విశాఖకు రావాల్సిందే. నేవీ మ్యూజియం హబ్గా ఉన్న విశాఖ వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. విశాఖలోని ఆర్కే బీచ్ అంటే వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే ప్రదేశం కూడా. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు ఏసియాలోనే మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియం. దీంతో పాటు విమానాలను, హెలికాప్టర్ను ప్రదర్శించే డిఫెన్స్ మ్యూజియం కూడా ఉంది. వీటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. దేశ రక్షణకు నౌకాదళంలో విశేష సేవలందించి డీకమిషన్ చేసిన విమాన మ్యూజియం పర్యాటకులను అబ్బురపరుస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా మ్యూజియం విశాఖలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూస్తున్నది 1983లో యూకే నుంచి దిగుమతి చేసుకున్న సీ హ్యారియర్. దీనికి సాధారణ విమానాలలా పొడవైన రన్వే అవసరం లేదు. ఉన్న చోట నుంచే నిలువుగా ఎగరగలదు, దిగగలదు. గాలిలో కదలకుండా ఒకే చోట నిలబడుతుంది. ఇందుకు కారణం రోల్స్ రాయ్స్ సంస్థ రూపొందించిన పెగాసస్ ఇంజిన్. సీ హ్యారియర్ విమానం ఇంగ్లాండ్ తరపున 1982 ఫాక్లాండ్స్ యుద్ధంలో అద్భుత ప్రదర్శన చేసింది. భారత్లో ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్ క్యారియర్ల నుంచి 33 సంవత్సరాలు సేవలందించింది. ఈ విమానం సీ ఈగల్ యాంటీషిప్ మిసైల్, మాత్రా మ్యాజిక్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ వంటి ఆయుధాలు మోసుకెళ్లగలదు. ఇది భారత నావికాదళం వైట్ టైగర్స్ INAS 300 స్క్వాడ్రన్లో చేరింది. 2016లో సీ హ్యారియర్ రిటైర్ అవడంతో ఆర్కే బీచ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఫైటర్ జెట్లు అనేవి ఎయిర్ ఫోర్స్ లో కూడా ఉన్నాయి. ఇవి నేవీ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయండి. ఇవి మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. వాటి మీద ఈ ఎయిర్ క్రాఫ్ట్ లు అనువుగా టేకాఫ్ చేయడానికి, ల్యాండ్ చేయడానికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ లు తయారు చేశారండి. అందుకే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని క్యారియర్ బోర్న్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు సార్. అమెరికా నుంచి 2009లో దిగుమతి చేసుకున్న UH-3H సీ కింగ్ హెలికాప్టర్ INAS 350 సారంగ్ స్క్వాడ్రన్లో సేవ చేసింది. ఈ హెలికాప్టర్ విపత్కర పరిస్థితిలో రెస్క్యూ ఆపరేషన్లలో ప్రధాన పాత్ర పోషించింది. దీనికి 15 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. 2011 MV ఇన్ఫినిటీ, MV రాక్ క్యారియర్ నౌకల నుంచి సిబ్బందిని రక్షించింది. 2014 హుద్హుద్, 2017 ఓకీ తుపాను, 2018 కేరళ వరదల సమయంలో వందలాది మందిని కాపాడింది. వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించింది. విశేష సేవలందించిన ఈ హెలికాప్టర్ 2024 జూన్లో రిటైర్ అయింది. మనకి యావరేజ్ గా ఒక రోజుకి 1000 ప్లస్ మనకు విజిటర్స్ ఇక్కడికి వస్తుంటారు. మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన ఛత్తీస్గఢ్ గానీ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుండి ఎక్కువగా మనకి విజిటర్ తాలూకా రష్ అనేది మనకి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ టు అప్ టు దిస్ ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడాను అడిషనల్ క్రౌడ్ ఉంటుంది. TU-142M ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలోకి ప్రవేశించగానే ఒక గ్యాలరీ కనిపిస్తుంది. అందులో విమాన ఇంజన్ భాగాలు, సోనోబాయ్స్ అంటే సముద్రంలో శబ్దాలను పసిగట్టే పరికరాలు, సర్వైవల్ కిట్లు, యాంటీ సబ్మెరైన్ క్షిపణులను చూడవచ్చు. TU-142M టర్బో ప్రాప్ విమానాన్ని రష్యా నుంచి 1988లో దిగుమతి చేసుకున్నారు. 29 సంవత్సరాలు సేవలందించిన ఈ టర్బో ప్రాప్ విమానం ప్రపంచంలోనే అత్యంత వేగమైంది. 30,000 గంటలకు పైగా ఎగిరి అరుదైన రికార్డు సృష్టించింది. ఇందులో 4 కుజ్నెత్సోవ్ NK-12MP ఇంజన్లు ఉంటాయి. దీనిని ప్రధానంగా సముద్రపు దొంగల వేట, శత్రువుల జలాంతర్గాములను గుర్తించడం, నిఘా పెట్టడం కోసం ఉపయోగించేవారు. INS కూర్సురా సబ్మరైన్ను 1971లో రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ కల్వరీ క్లాస్ సబ్మరైన్ 31 సంవత్సరాలు సేవ చేసి 2001లో రిటైర్ అయింది. 91 మీటర్ల పొడవు, 22 టార్బడోలు అంటే నీటి క్షిపణులను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. 1971 యుద్ధంలో అరేబియా సముద్రంలో నిఘా పెట్టి పాకిస్తాన్ను భయపెట్టింది. ఈ సబ్మెరైన్ లోపల 75 మంది సిబ్బంది ఉండేవారు. చిన్న కిచెన్, 2 టాయిలెట్లు, కమ్యూనికేషన్ సిస్టమ్, లాగ్ బాక్స్ ఇందులో ఉన్నాయి. 2002లో ఏర్పాటైన ఇది ఆసియాలోనే మొదటి సబ్మెరైన్ మ్యూజియంగా గుర్తింపు తెచ్చుకుంది. పిల్లలకి సమ్మర్ వెకేషన్స్ లో భాగంగా నేను వైజాగ్ రావడం జరిగింది. ముందుగా వీళ్ళకి ఒక అవేర్నెస్ కోసం, నాలెడ్జ్ గెయిన్ కోసం సబ్మెరైన్ మ్యూజియం కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ కానీ రావడం జరిగింది. దీని ద్వారా పిల్లల్లో మెయిన్గా
వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉండాలి, అసలు రియాలిటీలో ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ లైవ్లో చూపించడం వల్ల వాళ్ళు ఈ పాయింట్స్ని చాలా బాగా క్యాచ్ చేయగలుగుతున్నారు. ఇలాంటి మ్యూజియంస్ వల్ల వీళ్ళకి కొత్త ఎక్స్పోజర్ వస్తుంది. అంటే ఓన్లీ స్టడీ, ఓన్లీ గేమ్స్ కాకుండా కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలనే కొత్త థాట్స్ వస్తుంటే ఇలాంటివి ఇంకా ఎక్కువ మన వైజాగ్లో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. పిల్లలకి అందరికీ కొంచెం బెటర్ ప్లేస్ కావాలని కోరుకుంటున్నాను. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖకు వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు తరలి వస్తారు. ఇక్కడున్న బీచ్ని చూసి వెళ్ళిపోవడమే కాకుండా సబ్మెరైన్ మ్యూజియం, హెలికాప్టర్ మ్యూజియం, డిఫెన్స్ మ్యూజియంలను సందర్శకులు సందర్శించి అవి నౌకాదళానికి అందించిన సేవల గురించి తెలుసుకుంటున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో శ్రీవర్షిని, ఈటీవీ, విశాఖపట్నం.